ఫ్రెండ్స్, వైష్ణవి పెళ్లి కాక మునుపు వైష్ణవి కుటుంబం చాలా చక్కగా ఉండేది. అన్నదమ్ములు, పెద్దమ్మలు, బాబాయ్లు, చిన్నారి వైష్ణవి. నిజం చెప్పాలంటే 18, 10, 19 ఏళ్ళంటే చిన్నపిల్లలతోనే సమానం. కోర్స్ వాళ్ళు మనకి అంటే మన గవర్నమెంట్ పరంగా వాళ్ళు పెళ్ళికి అట్లా అర్హులవుతారు కానీ వాళ్ళు జనరల్‌గా వాళ్ళ వయసు చిన్నదనే అంటారు. అయితే అది పక్కన పెట్టేస్తే ముఖ్యంగా చెప్పాలి అంటే తన లైఫ్‌లో పెళ్లి అనేది ఒక శాపంగా మారిపోయింది. పెళ్లి కోసం వైష్ణవి కుటుంబ సభ్యులు చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఎందుకనంటే ఒక్కగానొక్క ఆడపిల్ల. ఆడపిల్ల ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. మన వంతు ఎంతో కొంత డబ్బులివ్వాలని చెప్పేసి వీడికి అంటే ఈ హరిబాబుకి ముందు ఎనక ఏం లేకపోయినా కూడా నా మా బావ మా బావ మాకు తమ్ముడితోనో, అన్నతోనో సమానం. మా చెల్లెని ఎట్లా చూసుకున్నామో మేము వాళ్ళని కూడా అట్లనే చూసుకుంటాం అని చెప్పేసి పాపం అప్పు చేసి వైష్ణవికి నగలు చేపించి, అప్పు చేసి వాడి చేత ఒక షాప్ పెట్టించి, వాళ్ళకంటూ ఒక కెరియర్ సెటిల్మెంట్ ఉండాలని చెప్పేసి చాలా ప్రయత్నించారు. కట్ చేస్తే ఇప్పుడు ఏ వైష్ణవి ఆ ఇంట్లో అయితే చనిపోయిందో తను, ఆ ఇల్లుని పాపం వాళ్ళు అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందనమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎందుకు అలా జరిగింది అంటే ఉన్న డబ్బులన్నీ ఆ హరిబాబుకే ఇచ్చేయడం జరిగింది. ఇక వాళ్ళకంటూ మిగిలింది ఏమీ లేదు. మొత్తం వాడే తీసేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఆశ్రయం ఇస్తే ఒక రేకుల షెడ్డులో ఉంటున్నారు. వర్షం పడితే ఇబ్బంది పడుతున్నారు. అందుకని వాళ్ళ ఇంటిని దాదాపుగా 25 అంటే వాళ్ళు చాలా ఖర్చు పెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వైష్ణవి వాళ్ళ ఇల్లు. ఆ వైష్ణవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రస్తుతం ఉండటం లేదు. ఎందుకని అంటే వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కళ్ళ దగ్గర 3, 4 లక్షల చొప్పున అలా అప్పులు తీసుకొని చాలా బాకీలు వాళ్ళకి పడ్డాయి. సో, ఈ ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేసి ఉన్న దానిలో ఎంతో కొంత వాళ్ళు తృప్తిగా బ్రతకడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో, గతంలో వైష్ణవికి సంబంధించిన ఏదైనా అరుపులు వినిపిస్తున్నాయి, సౌండ్స్ వస్తున్నాయి అంటే అవన్నీ కూడా అక్కడ నిజంగా జరిగిందా? జరగలేదా? అని తెలీదు ఫ్రెండ్స్. ముఖ్యంగా చెప్పాలి అంటే, అక్కడ వైష్ణవి ఆ ఊరితో చాలా సంబంధం ఉంది కాబట్టి, కొంతమంది అలా రకంగా అనుకున్నారు కానీ, ఆ ఇంటికి సంబంధించి ఎటువంటి బ్యాడ్ లేదు. ఆ ఇల్లు చాలా చక్కగా ఉంది అని వాళ్ళ అన్నయ్యకి చెప్పి, అక్కడ ఆ రకంగా వీడియో తీశారనమాట. అంటే ఈ హరిబాబు వల్ల మనిషి ప్రాణం పోయింది. డబ్బులు పోయాయి. వాళ్ళెంతో ఇష్టంగా కట్టుకుంటున్న ఇల్లు కూడా అమ్మాల్సిన పరిస్థితొచ్చింది. ఇలాంటి దుస్థితి తీసుకొచ్చిన హరిబాబుకి ఖచ్చితంగా శిక్ష పడాలని మనం మనస్ఫూర్తిగా